హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే థర్స్డే రోజు వ్లాగ్. అంటే ఇంకా మేమైతే ఆ రోజుకి ప్రయాణం అవ్వడానికి మార్నింగే లేచి రెడీ అయిపోయానండి. అంటే స్నానం చేసేసి నేనైతే రెడీ అయ్యాను. ఇంకా మా మమ్మీ మార్నింగే నాకంటే ముందే లేచినట్టున్నారు, దోశలు వేసేస్తుంది. లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, మల్టీగ్రెయిన్తో దోశపిండి చేశాను అనేసి. దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చూసారు కదా, మనకి చాలా పల్చగా కూడా వస్తాయి. మనం నార్మల్గా అంటే మిక్సీలో వేసుకున్నాం అనుకోండి, అంత పర్ఫెక్ట్గా రావు, కొంచెం లావుగా వస్తాయి. బట్ ఇలా గ్రైండర్లో వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగానే చేసుకొని తినండి, మంచి ఎనర్జీ ఫుడ్ మార్నింగే. ఇంకా మేమైతే మంచిగా దోశలు అయితే తినేసాము. ఫస్ట్ నాకే వేస్తుంది, ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు. అంటే రెడీ అవ్వడం మీన్స్ ఇంకా పిల్లలకి స్నానం చేయించడము అదంతా చేస్తున్నారు. నేనైతే ఇంకా ఫస్ట్ అయితే దోశలు తినేసాను, ఎందుకంటే మళ్ళీ ట్రైన్లోకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేనైతే బిర్యానీ చేస్తున్నానండి. యాక్చువల్గా ఒక దాంట్లో అయితే చికెన్ నైటే మ్యారినేట్ చేసేసి ఇంకా చికెన్ పొయ్యి మీద వేసేసాను. ఇంకో సైడ్ రైస్ పెట్టాను. ఆ మూత ఏంటో అండి, పైన పెట్టాను గాజుది, అస్సలు రాలేదు, చాలా ట్రై అయ్యాక వచ్చింది. చికెన్ మంచిగా కుక్ చేసేసుకొని ఇంకో సైడ్లో రైస్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా, అది దానిపైన వేసేసి కలుపుతున్నాను. మా హస్బెండ్ ఏమో నువ్వు ఇలా రైస్ చికెన్ రెండు సపరేట్గా చేసేసి అలా వేసేస్తే ఇంకేముంటుంది అనేసి అయితే అక్కడ చెప్తున్నారు. నాకు నవ్వు వచ్చింది. అంటే ఇంకేదో రైసు అన్నము కూర కలుపుకొని తింటున్నామా ఏంటి అనేసి అలా చేస్తున్నారు. బట్ బిర్యానీ ఇలానే చేస్తారు కదండి. అంటే కొంతమంది అయితే నార్మల్గా దమ్ బిర్యానీ వేరేలాగా చేస్తారంటే ఇట్లా నార్మల్గా రా రైసే అలా వేసేసి చేస్తారు. బట్ నాకైతే అలా రాదు. సో నేనైతే మంచిగా రైస్ కుక్ చేసుకుంటాను, చికెన్ కుక్ చేసుకుంటాను. అన్నీ 70% అయినాక ఇంక రైస్ తీసేసి వేసేసి ఒక 15 to 20 minutes పెట్టేస్తానండి. మంచిగా దమ్ అయిపోయి బాగా కుక్ అయిపోద్ది. నేను కొంచెం రైస్ సాఫ్ట్గా ఉడికిస్తాను, ఎందుకంటే రుషి కూడా తింటాడు కదా. మళ్ళీ ఇదే ఫుడ్ నైట్ వరకు ఉండాలి, అంటే ఆఫ్టర్నూన్ నైట్ వరకు. అందుకే కొంచెం సాఫ్ట్గా కుక్ చేసుకుంటాను. ఇంకా నార్మల్గా అయితే వెజిటేబుల్స్ చేసుకుంటారు ట్రైన్ జర్నీలో, బట్ మేమైతే ఇంకా ఎక్కువగా నాన్ వెజే చేసుకుంటామండి. ఎందుకంటే ఇంకా పిల్లలు అంటే మా హస్బెండ్ అందరు బాగా ఇష్టంగా తింటారు అనేసి ఇంకా వాళ్ళు ఏది ఇష్టంగా తింటే నేను అదే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇక్కడ చూడండి, నా హ్యాండ్ బ్యాగ్లో అసలు ఎన్ని పెట్టేశానంటే పెద్ద బ్యాగ్లో కంటే నా హ్యాండ్ బ్యాగ్లోనే ఎక్కువ ఉన్నాయండి. ఇది అవసరమే, ఇది అవసరమే అంటే ఇంకా మనం ట్రావెల్లో ఊరికే పెద్ద బ్యాగ్ ఓపెన్ చేయం కదా, అందుకే ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను. ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. మా తమ్ముడు కెనడా నుంచి పంపించాడండి. ఈ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ తెలిసి నేనైతే షాక్ అయిపోయాను. 25,000 అండి. ఏదో కట్టెస్పాడే ఏదో బ్రాండ్, అసలు 25,000 పెట్టి హ్యాండ్ బ్యాగ్ అండి. నేనైతే అస్సలు నా లైఫ్లో కొననేమో. మా తమ్ముడు గిఫ్ట్ ఇస్తానక్క అంటే నార్మల్గా కెనడా నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తారు కదా, సో అలా అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాడు. నేనైతే ఏదైనా గోల్డ్ ఐటమ్ అయినా తీసుకురావాల్సింది, అంత కాస్ట్ పెట్టి అనుకున్నాను. ఇంకా బట్ మా తమ్ముడు ఏది కొన్నా బ్రాండెడే కొనాలి అక్క, మంచిగా ఉంటుంది లైఫ్ టైం అనేసి నాకైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు. మా హస్బెండ్కి అయితే ఐఫోన్ తీసుకొచ్చారండి. సో ఇంక ఇక్కడైతే ఇల్లంతా సర్దేసుకున్నాము. అండ్ ఇంకా అమ్మ అయితే రావట్లేదండి. అంటే చాలామంది కామెంట్స్ చేశారు మీ మమ్మీ రావట్లేదు అనేది. మేము టికెట్స్ చేసుకున్నప్పుడు అంటే మాయే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఇంకా అమ్మకు సీట్ అయితే లేదు. ఇంకంతా కూర్చొని అంత జర్నీ చేయడం కష్టం కదా, మాకు లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అయ్యాయండి. అంటే మనం వెయిటింగ్ లిస్టులు ఉన్నా కూడా చేసుకుంటే మనకు కన్ఫర్మ్ అవుతాయి కదా. ఇంకా మళ్ళీ అమ్మది అవుతుందో కాదో, మళ్ళీ 1 week కదా ఎందుకులే అనేసి అయితే ఇంకా అమ్మనైతే రావట్లేదు. టికెట్స్ లేవు యాక్చువల్గా, అంటే వెళ్ళడానికి రావడానికి టికెట్స్ ఉండాలి కదా. దట్టు చాలా జర్నీ అండి. ఇప్పుడు మనం బయలుదేరితే మళ్ళీ మార్నింగ్ రీచ్ అయ్యేసరికి 10 అయిపోద్ది. అంత దూరం కూర్చొని కూడా ట్రావెల్ చేయడం కష్టమే. అండ్ అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగోదు, అందుకే ఇంకా నేనే వద్దు అని చెప్పాను. అప్పటికి అమ్మ వస్తానమ్మా నీకు కష్టమైపోతుందేమో అనేసి అన్నారు. బట్ నేనే వద్దన్నాను. ఇంకా టికెట్స్ లేవమ్మా, మళ్ళీ ఇప్పుడు వచ్చినా నీకు కూడా కష్టం కదా అనేసి. అంటే అమ్మ నాకు హెల్ప్ చేద్దామని వచ్చారండి. నేను ఇంకా నాకు ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అంటే అత్తమ్మ ఇప్పుడు ఈ ప్లేస్లో అత్తమ్మ ఉన్నా సరే నేను అదే చెప్తానేమో. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశారు. వెనక కూర్చున్నామండి అందరము. ఇంకా మా రిష్ బాబు వద్దొద్దు ముందే కూర్చుందామనేసి ముందుకెళ్ళిపోయాడు. మా చిన్న బాబు చూసేసి ఏడుస్తున్నాడండి. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడేమో అనేసి ఏడ్చేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఉంటే ఇద్దరు పిల్లలు ఆయన దగ్గరనే ఉందామని డిసైడ్ అయిపోతారు. అంటే కొంచెం ఎక్కువ ప్యాంపర్ చేస్తారు, అంటే పిల్లల్ని ఏమి ఎక్కువగా అంటే బెదిరియడం వల్ల ఏం చెయ్యరు. నేనే కోపం వచ్చేస్తే ఇంకా కొడుతూ ఉంటాను, కానీ మా హస్బెండ్ మాత్రం అసలు ఏమీ అనరు పిల్లల్ని అయితే. ఇంకా జర్నీ ఎలా ఉంటుందో, అండ్ మేము బయలుదేరేటప్పుడైతే వెదర్ బాగానే ఉందండి. చూడాలి జర్నీ ఎలా ఉంటుందో అనేసి అయితే బయలుదేరాము. కానీ అమ్మో హారబుల్ అయిపోయిందండి.
ఇంక ఇక్కడైతే మేము మంచిగా వెనక కూర్చొని ఉన్నామా, అసలు ఒక్క 2 నిమిషాలు ఉన్నాడో లేదో పెద్దగా ఏడ్చేశాడు. ఇంకా అంటే నాన్న నాన్న అనుకుంటే ఏడ్చేశాడు. ఇంక ఇద్దరిని చూసారు కదా, వాళ్ళ డాడీ దగ్గరే కూర్చున్నారు. పోనీలే హ్యాపీగా. నేనైతే ఇంకా ఇద్దరు వాళ్ళ డాడీ దగ్గర ఉన్నారు కదా అని నేనైతే రెస్ట్ తీసుకున్నాను వెనక. అంటే బాగా అంటే మార్నింగ్ అరౌండ్ 6కి ఆ టైంకి లేచానండి. ఆ వంట చేయడము, దట్టు మా హస్బెండ్ లాస్ట్కి కళ్ళజోడు కనిపించట్లేదేమో అన్నారు. అంటే ఇంకా ట్రైన్ ఏమో 2 o'clockకి 12:30 అయిపోయింది. అప్పటికి కనిపించట్లేదంటే ఇంక ఇల్లంతా వెతికాను. అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడో పారేస్తారు కదండి, మా చిన్న బాబు దట్టు ఊరికి మా హస్బెండ్ స్పెక్స్ తీసేసే పడేస్తూ ఉంటారు. ఇంట్లో ఏదో మూలకు పారేశారండి. నేను ఇల్లంతా ఎతకాల్సి వచ్చింది. ½ an hour వెతకంగా లాస్ట్కి దొరికిందండి. ఎంత టెన్షన్ అయిపోయిందో. సో ఇంకా అదంతా నాకు మంచిగా అంటే ఇంకా భోజనం కూడా చేసేసాము. రుషినికి తొందరగా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంకా భోజనం తినేసే బయలుదేరాము. అంటే రైల్వే స్టేషన్లో ఏం తింటాంలే అనేసి కొద్దిగా తినేసి అయితే బయలుదేరామండి. ఇంకా నాకైతే కునికిపాట్లు వచ్చేస్తూ ఉన్నాయి. అప్పటికే వెదర్ చల్లగా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా పడుకుండిపోయారు. ఇంక ఇక్కడ మేమైతే రైల్వే స్టేషన్ కూడా వచ్చాము. ఇది యశ్వంత్పూర్ అనుకుంటా అండి, యలహంకనో యశ్వంత్పూరో అంత ఐడియా లేదు. ఇంక ఇక్కడికైతే వచ్చాము. అక్కడ పావురాలు కనిపించాయి. మా లడ్డు బాబు అయితే అంటే ఇట్లా బయటకు తీసుకొస్తే ఏదైనా కనిపిస్తూ ఉంటే భలే క్యూరియాసిటీతో చూస్తాడండి. ఇంక ఇక్కడ నేను బ్యాగ్ పట్టుకుంటానని చెప్పాను. మా ఋషిబాబుకు ఆ ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ఇంకా అంటే ఎప్పుడు వెళ్ళిపోతాము అనే హ్యాపీనెస్సే ఎక్కువైపోయింది. సో నేనే తోస్తానని తోసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ చెప్పాను కదా మీకు ఈ పిజియన్స్ ఉన్నాయని, భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడండి మా వాడైతే. అంటే ఫస్ట్ టైం ఇంకా వాటిని దగ్గర నుంచి అంతలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు భలే హ్యాపీగా అనిపించింది. వెదర్ కూడా మంచి చల్లగా గాలి వస్తూ ఉంది. బాగా పడుకొని లేచేశాడు. ఇంకా బాబుకి ఇప్పుడప్పుడే నిద్ర రాదన్నట్టు అంటే ఈవినింగ్ వరకు అస్సలు పడుకోలేదండి. ఫుల్ ఎనర్జీతో ఆడుకున్నాడు. ఇక్కడ చూసారు కదా, ఒక్కటేసారి అవి ఎగిరేసరికి జలుక్కుమన్నట్టుంది. ఇంకా మేమైతే అంటే ఒక ½ an hourలోనే రీచ్ అయిపోయాము ఇక్కడికైతే. ఇంకా చాలా టైం ఉందన్నారు. 2:40కి అంట ట్రైన్ ఇక్కడికి. మేము యాక్చువల్గా స్టార్టింగ్ స్టేషన్ నుంచి బుక్ చేసుకున్నాము. అక్కడికైతే 2కే అంట. సో ఇక్కడికైతే 2:40కి అన్నారు. మేము అంటే 1:30 ఆ టైం వరకే వచ్చేసాము. ఇంకా అక్కడ వెయిట్ చేయాలి కదా, అదే ప్లాట్ఫామ్ అవన్నీ చూసుకుంటూ ఉన్నామండి. ఇంకా వెళ్ళగానే కొద్దిగా వర్షంలాగా అనిపించింది. బట్ ప్లాట్ఫామ్ మారాలంట. ఇంకా పిల్లలతోని ఎంత తక్కువ లగేజ్ పెట్టుకుందామని చాలా అనుకున్నాము. బట్ ఫైనల్గా అవుట్పుట్ ఉంటుంది కదా, ఆ ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఫుల్ లగేజ్ అయిపోయిందండి. అంటే ఏది తీసేయడానికి లేదు. చిన్న బాబుకు ఉగ్గు పౌడర్లు అండ్ మిక్సీ గిన్నె అండ్ ఉగ్గు చేసే గిన్నె ఇవన్నీ కదా ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అందుకే అండి ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళాలన్నా భయం వేస్తుంది ఈ పిల్లలతోని. ఇంక ఇక్కడైతే వచ్చి కూర్చున్నాము. మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి మాట్లాడారండి. ఆవిడకి చాలా థ్యాంక్ యూ. అంటే వాళ్ళ అక్క చూస్తారంటే ఎక్కువగా ఆవిడతో మాట్లాడాను. చాలా హ్యాపీగా అనిపించింది. రాగానే ఆవిడ పలకరించారు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఎవరో ఇలా నార్మల్గా అంటే ఇక్కడికే వస్తుందా అనేసి అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ మేము మచిలీపట్నం అంటే ట్రైన్ ఎక్కామండి. మధ్యలో గుడివాడ దగ్గర దిగేసి అక్కడ నుంచి మళ్ళీ నరసాపురం ట్రైన్ ఎక్కుదాము. 2 trains అయితే మారాలి. ఇక్కడైతే ఇంకా అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour వెయిట్ చేయాలని చెప్పారు. ఇక్కడ కూర్చొని ఉన్నాము. బిర్యానీ తిన్నామని చెప్పాను కదా, ఇంకా నాకు కొంచెం థమ్స్అప్ తాగాలనిపించింది. అసలు ఈ చల్లటి వెదర్కి నేను తప్ప ఎవ్వరు థమ్స్అప్ తాగరేమో. అప్పటికే వెదర్ అంతా చల్లగా అయిపోయింది. బట్ నాకేమో ఇంకా కొంచెం బిర్యానీ తిన్నాక తాగాలి అనిపించింది. అక్కడైతే చిన్నవి కూడా లేవు. ఇంకా థమ్స్అప్ తీసేసుకునేసి అయితే నేనైతే కొంచెం తాగాను. ఇంకా వర్షం స్టార్ట్ అయిందండి. అసలు భయంకరమైన వర్షం, చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనేమో పిల్లలకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో ఉన్నప్పుడు వెదర్ నార్మల్గానే ఉంది, అంతా నార్మల్గానే ఉంది కదా అనేసి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షము ఎలా అంటే మా సైడే అంటే లోపల మేము కొంచెం లోపలికే కూర్చున్నాము. ఆ తుంపర అదంతా అంటారు కదా, అదంతా పిల్లల ఫేస్ మీదకి మా మీదకే ఎక్కువ పడిందండి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళే. నేను ఒక్కదాన్నే ఇలా పిల్లల్ని వేసుకొని వచ్చాను. పాపం పిల్లలు అయితే తడిచిపోయారండి. చాలా బాధేసింది. అంటే నేనే ఇంక కొంచెం కాన్షియస్గా ఉండాల్సింది. అంటే టవల్స్ అలా తెచ్చుకోవాల్సింది. చూశారు కదా, అదంతా వాటర్ అంతా మా మీదే పడుతూ ఉంది. ఇంకా చిన్నబాబు ఉన్నాడు కదండి, దానికి తోడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. దట్టు లడ్డు బాబుకి ఏమైపోయిందంటే మార్నింగ్ నేను అంటే ఉగ్గు పెట్టాను, ఓట్స్ పౌడర్ అది తినిపించానండి. బట్ ఋషిబాబు తిన్నప్పుడు దోశ ముక్క ఏదో కొంచెం నోట్లో పెట్టుకున్నాడంట. మొత్తం అది గొంతు దగ్గర అంగడి కట్టేసినట్టు అయిపోయి మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం అండి మొత్తం తిన్నది మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు. నాకైతే భలే బాధేసింది. ఇంకా జర్నీలో కూడా ఎలా ఉంటాడో ఏంటో అని కంగారు పడ్డాను. బట్ బాగానే ఉన్నాడు. ఇంటి దగ్గరే ఇంకా చిన్న బాబుకి కూడా ఉగ్గు చేసేసి అవన్నీ తినిపించేసి మళ్ళీ కడుక్కొని
అన్నీ ప్యాక్ చేసేసానండి. ఇక్కడైతే ఇంకా ఫుల్గా వర్షము. నేనేదో టవల్ వెతుకుతున్నాను, ఆ టవల్ కూడా లోపల బ్యాగ్లో ఎక్కడో ఉన్నట్టుంది. అప్పటికే ఇంకా ఫుల్గా వర్షం పడిపోయింది. ఇంకా పిల్లలకు కూడా బాగా జల్లు అంటారు కదా, అదంతా ఫేస్ మీద పడిపోయి ఇంకా లడ్డు బాబు అయితే తుమ్ముతూనే ఉన్నాడండి. మాకేమో అంటే మేము బుక్ చేసుకుంది అయితే సెకండ్ ఏసీ అండి సీట్స్. అవి ఎక్కడో ముందుకు ఇచ్చేసారు. మేమేమో ఇంకా ఈ షెల్టర్ కిందే ఉన్నాము. ఇంకా అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా పెద్ద వర్షం అయిపోతుంది అనేసి ఇంకో లోపలికి వచ్చేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు ఈ షెల్టర్ కాడనే ఉండు, అంటే నార్మల్గా అక్కడే ట్రైన్ ఎక్కేసేయి, నేను ఋషి ఏమో ముందుకు వెళ్ళేసి ఎక్కుతాము. అంటే లగేజ్ ఎక్కువ ఉంది కదండి, మీరు అనొచ్చు అంటే నార్మల్గా అక్కడే ఎక్కొచ్చు కదా అనొచ్చు. బట్ ఇంకా అంత లగేజ్ పట్టుకొని బోగిలు మారడం కూడా కష్టమే కదా. అక్కడ నేను చూసారు కదా, ఇంకా లడ్డు బాబుకి అయితే టవల్ అదంతా వేసేసి అంటే చూశాను, ముందుకు వెళ్ళి అక్కడ ఎక్కుదాంలే అనుకున్నాను. బట్ ఒకటేసారి మళ్ళీ డబడబా అనిపించిందండి వర్షం అయితే. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి భయపడుతూ ట్రైన్ ఎక్కాను. అంటే నేను ఎక్కడో స్లీపర్లో ఎక్కానండి. నాకు యాక్చువల్గా అంటే ఏసీ సెకండ్ ఏసీ బోగి అని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా నంబరు తెలీదు, ఏమీ తెలీదు. ఎంత భయం వేసిందో అంటే పిల్లోని పట్టుకొని నేనే ఫస్ట్ టైం ఎక్కడం అనేసి. అండ్ దట్టు ఎంత వర్షం అంటే నాకైతే చాలా కంగారు వచ్చేసింది. పాపం అండి మా హస్బెండ్ అక్కడ, మా ఋషిబాబు అయితే అక్కడే ఉండిపోయారు. ఆ భోగి అంటే ఆ భోగి దగ్గర నిల్చున్నారు. బాగా ఫుల్గా వర్షం పడింది. మా హస్బెండ్ ఋషి ఇద్దరు బాగా తడిచిపోయారు. ఇంకా నేనైతే ఎక్కేసానండి భయపడుతూనే. ఎన్ని భోగిలు మారానో లాస్ట్కి మా హస్బెండ్ కనిపించారు. ఇంకా అమ్మయ్య అనుకున్నాను. చాలా అంటే చాలా భయపడిపోయానండి. అంటే నార్మల్గా దాటొచ్చు, బట్ బాబుని చిన్న బాబుని ఎత్తుకొని ఆ భోగిలు మారుతూ ఉండాలి కదా. అసలు భలే కంగారు పడిపోయాను. ఇలా అయితే పిల్లలతోని ఈ వర్షాకాలంలో ట్రావెల్ చేయడం అయితే నిజంగా అండి కొంచెం హెక్టిక్ అనే చెప్పుకోవాలి. కానీ ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ జర్నీస్ అయితే తప్పదు. కానీ నార్మల్గా అయితే ఇంకా కొంచెం ట్రావెల్ చేసుకునేటప్పుడు చూసుకోండి, అన్నీ తెచ్చుకోండి. అంటే పిల్లలకి సాక్స్లు, అన్ని మెడిసిన్, ఇలా అన్ని ప్రతిదీ తెచ్చుకోండి. ఇంక ఇక్కడ ట్రైన్ ఎక్కేసాను చూసారు కదా. ఇక్కడ వీడియోలో కొంచెం తక్కువ అనిపిస్తుందండి, బట్ బయట మాత్రం బాగానే గట్టిగానే పడుతుంది. ఋషి కొంచెమే తడిచాడంట. మా హస్బెండ్ వాడిని ఇట్లా టీషర్ట్ కవర్ చేసేసి అలా చేశారంట. పాపం ఆయన మాత్రం బాగా తడిచారు. బాధ అనిపించింది. బట్ ఇంకేం చేయలేం కదా, ఆ లగేజ్ అదంతా పెట్టుకొని మరి ఇంకా ఆన్ టైం ఎక్కేయాలి కదా ట్రైన్ అనేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. నన్ను వీడియో తీయొద్దు, ఎందుకు ఇది వర్షంలో తడిచింది కూడా తీస్తావా అది ఇది అనేదో అంటున్నారు. ఇంకా పర్లేదులే అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఇవన్నీ సర్దుకుంటున్నాము. ఇది మాకు లాస్ట్ది వచ్చిందండి సీటు. ఇంకా ముందు సీట్ ఏమీ లేదు, ఇట్లా లాస్ట్కి ఉంటాయి కదా బెర్తులు, అవి రెండు వచ్చాయి. ఇంకా పిల్లలు రాగానే మా పిల్లలు అయితే మళ్ళీ ఆటలు మొదలుపెట్టారండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇది నార్మల్గా కిచెన్ సెట్ లాంటిది తీసుకున్నాము ఋషికి అనేసి. ఇది ఉండడం బాగా ప్లస్ అయ్యిందండి, ఎందుకంటే బాబా అయితే మంచిగా ఎంగేజ్ అయ్యారు. మేము ఆఫ్టర్నూన్ 2:30కి అలా ట్రైన్ ఎక్కాము. మళ్ళీ నెక్స్ట్ డే 10 ఆ టైంకి దిగుతాం కదా. సో అందుకే ఇంకా పిల్లల్ని ఎంగేజ్ చేయాలి కదండి, అందుకే ఇంక ఇలాంటి టాయ్స్ అయితే తీసుకొచ్చాము. ఇద్దరు ఇంకా మా లడ్డు బాబుకి కూడా అదే టాయ్ కావాలంట. లడ్డుకి అయితే నార్మల్గా ఏదో మంకీ టాయ్స్ అలా తీసుకున్నాం, కానీ అది వద్దంట, వాళ్ళు అన్నే టాయే కావాలనేసి కూర్చున్నాడు. ఇంకా ట్రైన్ అయితే కదిలిపోయింది. ఇంకా మాకైతే అంటే అప్పటికే ఇంకా ఆకలి అయితే నాకు కొంచెం కొంచెం స్టార్ట్ అయిపోయిందండి, ఎందుకంటే ఇంట్లో హడావిడిగా అంత ఎక్కువగా తినలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి లడ్డు బాబుని ఇచ్చేసి నేనైతే ఫుడ్ తిన్నాను. అండ్ ఇక్కడైతే చూసారు కదా, ఇలా ఏవో స్టిక్కర్స్ అతికించారండి, బాగుంది. ఇలా కార్నర్ సైడు అంటే భలే అనిపించింది. ఇంకెవ్వరు పెద్దగా పిల్లలు మా వాళ్ళు కొంచెం అల్లరి చేసిన డిస్టర్బెన్స్ అంతా ఏమీ లేదు. అంటే నా ప్రాబ్లం ఏంటి అంటే పక్క వాళ్ళకి పాపం డిస్టర్బ్ అవుతుంది కదండి, వాళ్ళు నైట్ పడుకున్నా ఈ పిల్లలు ఏడుస్తారు అలా అనేసి డిస్టర్బ్ అవుతుంది కదా. అందుకే ఇంకా ఇదైతే సేఫ్గా మంచిగా ఉంది. అండ్ ఇటు సైడ్ ఇంకా మా హస్బెండ్ని అయితే ఎత్తుకోమని చెప్పేశాను. నేను ఋషి అయితే ఫుడ్ తింటున్నాము. అరౌండ్ 4 ఆ టైంకి అయితే ఇంక ఇద్దరం పెట్టుకొని ఫుల్గా తింటున్నామండి. మా ఋషికి బిర్యానీ మాత్రం భలే నచ్చేసింది. ఇంట్లో కొంచెం కారం కారం అన్నాడు, అసలు నేను కారమే వేయనండి. అండ్ నార్మల్గా అంటారు కదా మీరు బిర్యానీ కూడా అంత సాఫ్ట్గా ఎందుకు కుక్ చేసుకుంటారనేసి, నేను మా బాబు తినేటట్టే చేస్తానండి. మా వాడు తినాలి నాకు, అంటే అది ఎలానైనా ఉండని అంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నా పర్లేదు కదా, పిల్లలు తినాలి అనేసి అనుకుంటాను. అది చూసారు కదా కొంచెం సాఫ్ట్గానే కుక్ చేసుకున్నాను. చికెన్ కూడా నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. అసలు చాలా సాఫ్ట్ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బిర్యానీలో మంచిగా నెయ్యి వేసుకోండి పిల్లలకి చేసేటప్పుడు. సో మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చిందంట. ఒక పెద్ద డబ్బా నిండా తెచ్చానండి, దాని నిండా తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ 1 కేజీ అలా చేశాను.
ఫుల్గా తినేసాము. అంటే ముగ్గురం కలిపే ఇంకా ఒక కేజీ చికెన్ లాగా తినేసామండి. కొంచెం ఎక్కువ అంటే నార్మల్గా రైస్ క్వాంటిటీ తగ్గించాను, కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువ వేసాను. సో దానివల్ల అనుకుంటా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా గిన్నె మొత్తం అంటే నేను ముగ్గురం కలిసి అది మొత్తం కవర్ చేసేసాము. మా వాడు బాగుందమ్మ బాగుందనేసి ఫుల్గా తినేసాడు. ఇంకా అదే చెప్తున్నాడు బాగుందమ్మ అంటే బాగుందమ్మా అని చెప్పేసి ఇంకా అయిపోయిందా అనేసి అంటున్నాడండి. అందుకే పెరుగు ప్యాకెట్ కూడా ముందే తెచ్చుకున్నాను. బెటర్ ఎందుకులే మళ్ళీ తింటాడో తినడో అనేసి ఇంకా పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. సో తినేసాడండి. ఆ టైంలో ఇంకా ఆడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. నాకైతే కంగారు, అంటే పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, అది షేక్ అవుతూ ఉంది. సో పడిపోతావు ఆగు అని చెప్తూ ఉన్నాను. కానీ ఇంకా మా పిల్లలకు కొంచెం ఎనర్జీ ఎక్కువే అండి, అటు ఇటు పరుగులెడుతూ ఉంటారు. ఇప్పుడు లడ్డు బాబు అయితే ఓకే, కానీ ఇంకా లడ్డు బాబుకి ఇంకా నడకొచ్చాకైతే ఇంకా కష్టం ఉంటుందేమో. సో అందులో అయితే బిర్యానీ అయిపోయిందని చెప్తే ఇంక కొంచెం కావాలమ్మా అంటున్నాడు. అంత నచ్చేసినట్టుంది, భలే హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ప్రతి తల్లిదండ్రులు కూడా అలానే అనుకుంటారు కదా. అండ్ రీసెంట్గా నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, అంటే మా బాబు తినట్లేదు ఏమైనా టిప్స్ చెప్పండి అలా అనేసి. అసలు కంగారు పడొద్దండి, కొంతమంది పిల్లలు తింటారు తినరు. ఇప్పుడు మా ఇంట్లోనే చూడండి, రుషిబాబు కొంచెం మంచిగా తింటాడు, లడ్డు బాబు అలా కాదు, చాలా తక్కువ క్వాంటిటీ తింటాడు. మీకు వీడియోలలో నేను ఫుడ్ తింటున్నాడని చూపిస్తాను, బట్ అంత ఎక్కువ క్వాంటిటీ అయితే తినడండి, చాలా తక్కువ క్వాంటిటీ తింటాడు. బట్ తింటాడు, అలా అయితే ఏమి పేచి పెట్టరు, తినేస్తారు మంచిగానే. అంటే ఆ ఉగ్గు పౌడరు అలా కొన్ని అంటే కొన్ని ఫుడ్ ఐటమ్సే తింటున్నాడు ఇప్పటికైతే. ఇంకా నేను కూడా పెద్దగా ఫోర్స్ చేయట్లేదండి, తర్వాత వాళ్ళే తింటారులే అనేసి. ఋషి అయితే అలా కాదు, ఏదైనా ఏ రకం ఫుడ్ ఐటమ్ అయినా తినేస్తాడండి. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీతో చూసారు కదా, నేనేమో అక్కడ కూర్చొని ఉన్నాను, వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని అయితే మంచిగా ఆడుకుంటారండి. నన్ను చూస్తే చాలు ఇంకేడవడం స్టార్ట్ చేస్తారు, అదేంటో నాకు అర్థం కాదు. అమ్మ కనిపిస్తే చాలు అమ్మి అమ్మి అనేసి ఇంకా ఏడుస్తూనే ఉంటారు. ఇంకా బొద్దింకలు ఉన్నాయండి, నాకైతే భలే కంగారు వచ్చింది. మీరు పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు కాటన్ క్యారీ చేయకండి, చెవులలో పెట్టండి. నాకైతే నైట్ అంతా భయం వేసింది, అంటే ఆ బొద్దింకలు ఏమైనా చెవులోకి వెళ్ళిపోతాయా అలా అనేసి అయితే చాలా భయం వేసింది. ఇంకా నైట్ అయితే ఒక 3-4 టైమ్స్ చూసుకుంటూనే ఉన్నాను. మెయిన్ చిన్న బాబునండి, అంటే ఇంకా చిన్నోడు కదా మరి అనేసి ఇంకా నైట్ అయితే చూసుకుంటూ ఉన్నాము. ఇంకా మార్నింగ్ 6 ఆ టైంకే లేచేసామండి, గుడివాడలో దిగాలని చెప్పాను కదా, సో అందుకే లేచేసాను. మా లడ్డు బాబు కూడా పారలేదండి. ఇంకా నైట్ ఏం ఫుడ్ పెట్టలేదు, ఎందుకంటే చెప్పాను కదా మార్నింగ్ అలా వామిటింగ్ చేసుకున్నాడు అనేసి. ఎందుకులే బెటర్ సేఫ్ సైడ్ ఉంటుంది అనేసి అయితే ఇంకా ట్రైన్లో కూడా ఫుడ్ పెట్టలేదు. అంటే అది కొంచెం షేక్ అవుతూ ఉంటుంది కదా, వామిటింగ్ చేసుకుంటాడేమో అనేసి ఫుల్గా ఇంకా నేనైతే బ్రెస్ట్ మిల్క్ ఇస్తూనే ఉంటానండి. నా మిల్క్ సప్లై అయితే పర్లేదు బాగుంటుంది. అండ్ నాకు ఫస్ట్ నుంచి అయినా ఋషికి ఎప్పటి నుంచి అయినా కూడా మిల్క్ సప్లై బాగానే ఉంటుంది. దానికి తోడు నేను డైలీ గెలాక్ తాగుతాను, సో వచ్చేటప్పుడే గెలాక్ తాగేసాను. సో దానివల్ల అనుకుంటా ఇంకా బాబుకైతే ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ ఇంకా పాలు తాగేసి పడుకుంటూ ఉంటాడండి, పెద్ద పేచి కూడా ఏం పెట్టలేదు. ఇంకా మార్నింగ్ లేచేసాము, ఇంకా మళ్ళీ అవన్నీ సర్దుకొని మళ్ళీ దిగాలి ట్రైన్. అక్కడ నుండి మళ్ళీ నాగర్సోల్ ట్రైన్ ఉంటుందంట, అక్కడ మళ్ళీ ఎక్కాలి. పిల్లలతో ఈ లగేజ్ అండ్ ప్లాట్ఫామ్లో మారాలండి. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్లాట్ఫామ్లో మారేసి మళ్ళీ ఇంకో ట్రైన్ కూడా ఎక్కాలి కదా, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంకా ఈ ట్రైన్ అయితే దిగేసి ఒక ½ an hour వెయిట్ చేసామండి. వెయిట్ చేసేసాక నాగర్సోల్ అయితే వచ్చింది. ఈ గ్యాప్లో అయితే మా హస్బెండ్ మళ్ళీ టికెట్ తీసుకున్నారు. సో ఆ ట్రైన్కి అయితే టికెట్ తీసుకోలేదంట, ఇంకా నార్మల్ టికెటే తీసుకొనేసి మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం అంటే తీసుకున్నారు, అంటే పిల్లలకి లేట్ అయిపోద్ది కదా నైట్ కొంచెం త్వరగానే తినేసాము, 7 ఆ టైంకే తినేసాము. సో ఎందుకులే లేట్ అయిపోద్ది కదా అనేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి ప్యాకింగ్ చేసుకునేసి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా లడ్డు బాబు మార్నింగే లేచాడు కదండి, మళ్ళీ పడుకుండిపోయాడు. మధ్యలో ఏం షూట్ చేయలేదండి. ఈ ట్రైన్ అయితే నరసాపురం ఎక్స్ప్రెస్, ఇంక ఇది కూడా దిగేసాము, అంటే కరెక్ట్ టైంకే వచ్చిందండి నాగర్సోల్ అయితే. సో అరౌండ్ 9:30 ఆ టైంకి అయితే దిగేసాము మేమైతే. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఆటో ఎక్కేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక నుంచి అయితే డైలీ వ్లాగులు పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి 1 వీక్ ఉంటానని చెప్తున్నాను కదా, సో ఈ 1 వీక్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అత్తమ్మతో ఇంకొక Q&A చేద్దాము అనుకుంటున్నాను, మీరేమంటారో కామెంట్ చేయండి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను Q&A వీడియో అయితే.
సో ఈ 1 వీక్ అయితే డైలీ వ్లాగ్ పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అత్తమాలింటి ప్రాబ్లం ఏంటి అంటే నెట్ ఇష్యూ అండి, ఇంటర్నెట్ ఇష్యూ. సో దానివల్లే నేను రిప్లైస్ కూడా ఇవ్వలేకపోయాను. కామెంట్స్ కొన్ని చూశాను కానీ కొన్నిటికి రిప్లై ఇచ్చాను, కొన్నిటికి ఇవ్వలేదు. లేట్గా చూశాను. ఇంకా ఆ ట్రావెల్లో పిల్లలతోనే గడిచిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చామండి. మా ఋషిబాబు రాగానే ఇంకా పరుగు నానమ్మ నానమ్మ అనుకుంటూ. సో ఈ వ్లాగ్ అయితే మ్యాక్సిమం ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. ఇక్కడ చూసారు కదా, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముందే ఇలా కాలువలా ఉంటుంది. అండ్ అత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ కూడా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని బట్టే నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ఇక నుంచి అయితే లెట్స్ హోప్ డైలీ వ్లాగులు పెడదామని చాలామంది అడుగుతున్నారు. డైలీ పెట్టండి అనేసి ట్రై చేస్తానండి మ్యాక్సిమం డైలీ పెట్టడానికైనా, ఈ 1 వీక్ అయినా కూడా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. మీకు కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క లైక్ చేశారంటే అది ఇంకొకరికి రికమెండ్ కూడా అవుతుంది. అండ్ ప్లీజ్ అండి వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.